దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మలాకి గ్రంథము 2వ అధ్యాయము మొదటి 16 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 10 నుండి 16 వరకు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్టు ప్రియులారా, బైబిల్ తెరవండి, నాతో పాటు వాక్య భాగం చదవాలని కోరుతున్నాను. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలా ఉండగా ఒకరి ఎడల ఒకరం ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నామో? యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుతున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకొనిరి. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేలుకొల్పు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నైవేద్యము చేయి వారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరు ఈ రాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకై ఉన్నాడు. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలముందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రాలు గదా. నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెనో దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమైన అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుండుడి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన అనుదిన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము దేవుని యందు విశ్వాసం ఉంచడం. దేవుని యందు విశ్వాసం ఉంచడం, కీపింగ్ ఫెయిత్ విత్ గాడ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యాజకులు దేవుని ఆజ్ఞలను విస్మరించారు, ఆయన నామాన్ని తృణీకరించారు, అలాగే ఆయన విధులను కూడా విస్మరించారు. వారు పశ్చాత్తాపక పడకపోతే వారి సంతానాన్ని, వారి యాజక హోదాలను దేవుడు తీసివేస్తానని వారితో హెచ్చరిక చేశాడు. వారు పశ్చాత్తాపడకపోతే వారి సంతానాన్ని, వారి యాజక హోదాను కూడా ఆయన తీసివేస్తానని చెబుతూ వారి అర్పణల పేడను వారి ముఖాలపైన వేస్తారన్నాడు. తద్వారా వారు శాపగ్రస్తులుగా పరిగణించబడతారని దేవుడు హెచ్చరించాడు. యూదా పురుషులు అన్య స్త్రీలను వివాహం చేసుకునేందుకు ఇతర మత విగ్రహాలను ఆలింగనం చేసుకున్నారు. వారిలో చాలామంది తమ యవనంతో ఉన్న భార్యలకు విడాకులు ఇచ్చారు. వారిప్పుడు పెద్దవారు. అలాంటి ప్రవర్తన వారు దేవునితో చేసినటువంటి నిబంధనను విచ్ఛిన్నం చేసేటువంటిది. విశ్వాసము లేని వారి ఆరాధనను ప్రభువు తిరస్కరిస్తాడు. ఇది ఈ పాఠ్యం యొక్క సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మొదటి 3 వచనాల ఆధారంగా పరిశుద్ధమైన కార్యము చేయాల్సిన యాజకుడు తన పవిత్రతను కోల్పోయినప్పుడు అతడు దేవుని దృష్టిలో ఒక మురికిగా, దుర్వాసనతో కూడిన పేడ కంటే గొప్పవాడు ఏమీ కాదు అన్న సంగతి వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక ఈ విధంగా మీరు మీ జీవిత భాగస్వామిని దుర్వినియోగం చేసినప్పుడు లేదా వారికి ద్రోహం చేసినప్పుడు మీరు దేవునితో మీ నిబంధన తప్పకుండా ఉల్లంఘించిన వారు అవుతారు కదా.
దేవుణ్ణి గౌరవించడం, మహిమపరచడం అనేటువంటిది ఒక సిద్ధాంతపరమైన లేక ఒక స్వరూప భావన మాత్రమే కాదు, అది యథార్థమైనటువంటి జీవితం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగం జీవితంలో ప్రియులారా, మన జీవితానికి గొప్ప అన్వయింపుగా మనము అత్యంత సన్నిహితమైనటువంటి మన జీవిత భాగస్వామిని, మన బాధ్యతలను వారి పట్ల నిజంగా నెరవేర్చగలుగుతున్నామా? వారిని గౌరవించి దేవుడు చూపినటువంటి వాక్యానుసారమైన పద్ధతిలో వ్యవహరించగలుగుతున్నామా అని నేటి పాఠ్యభాగం ద్వారా ఒకసారి మన జీవితాన్ని పరిశీలించవలసిన వారు ఉన్న ప్రియులారా. కనుక దేవుని యందు వారు విశ్వాసం ఉంచడం వదిలిపెట్టి విశ్వాసఘాతకులు అయిపోయారని దేవుడే వారిని హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు మన ఈ వాక్య భాగంలో చదువుతున్న ప్రియులారా. కనుక వివాహ సంబంధమైనటువంటి కార్యము ద్వారా పెళ్లి చేసుకున్నటువంటి భార్య భర్తకు, భర్త భార్యకు సరైనటువంటి విధంగా వ్యవహరించకపోతే ప్రియులారా, వారు దేవుని పట్ల సరిగా వ్యవహరించని వారుగా ఉంటారని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక దేవుని యందు విశ్వాసము మన రక్షణకు, ఆత్మీయ జీవిత కొనసాగింపుకు గొప్ప మార్గంగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంత గొప్ప సత్యాలను విస్మరించడం ద్వారా ప్రియులారా, మనము మనుషులకు అన్యాయం చేస్తాం అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, మనకు తెలవకుండానే దేవుని క్రియలకు కూడా మనం మోసం చేసుకోవడానికి అవి కారణమవుతున్న సంగతి నేటి పాఠ్యభాగం ద్వారా మనము గమనిస్తున్నాం ప్రియులారా. కనుక రండి, ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. దేవుని యందు మనం నిజంగా విశ్వాసం ఉంచిన బిడ్డలంగా ఉన్నామా లేక విశ్వాసఘాతకులుగా ఉన్నామా అనేది నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితాలు సరిచూసుకుంటూ ఒక ప్రార్థన సమయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రియమైన దేవా, నీ మాటకు కట్టుబడి నీతో నా నిబంధన గౌరవించడానికి మాకు సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన భాగస్వాములతో నమ్మకంగా ఉండడానికి కృప దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను సరిచేస్తూ ఉండగా వాక్యపు వెలుగులో ఒక్కసారి మన జీవితాన్ని సరిచేసుకుందాం ప్రియులారా. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా లోకములో ఉన్నటువంటి ప్రియులారా మన యొక్క కుటుంబ జీవితాల పట్ల, ముఖ్యంగా భార్య భర్తల పట్లను, భర్త భార్య పట్లను మెలగవలసిన తీరును వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా ప్రియులారా, వాక్య వెలుగులో మన జీవితాలు సరిచేసుకుందాం ప్రియులారా. ఆ విధంగా చేయడానికి దేవుడు కృప చూపించాలని ఆశిస్తాం ప్రియులారా. దేవుని యందు చెరగని అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన బిడ్డలంగా నిలబడేటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడదాం. నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఇతరుల పట్ల కూడా వారి గౌరవాన్ని కలిగి ఉంటారు. వారికి ఇచ్చిన భాగస్వాముల పైన కూడా వారు నమ్మకంగా ఉంటారని ప్రభు మాటలు మన జ్ఞాపకం చేస్తుండగా ఆ విధంగా జీవించగలుగుదాం. అనేకులకు ప్రభు ప్రేమను చూపించగలుగుదాం. ప్రియులారా, యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మీకు మేలుకరంగా, ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ అనుభూతులు మాకు తెలియచేయండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకులతో కూడా మీ అనుభవాలు పంచుకోండి. వారి విశ్వాసాన్ని కూడా బలపరచవలసింది మీ ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తూ, ఈ యేసుతో ఏకాంత సమయము అనే ధ్యాన కార్యక్రమాలు అనేకులకు పరిచయం చేసి ఆత్మీయంగా మేలు పొందండి. అనేకుల మేలు కొరకు మీరు కూడా భాగస్వాములు కమ్మని క్రీస్తు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అంతవరకు దేవుని మహాకృప మనకు తోడై ఉండి మరొక ధ్యానంలో మరలా కలుసుకొని ముందుకు వెళ్ళే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.